నైట్ పెద్ద చెరువు దగ్గర వచ్చి ఆగాం కదా. ఇక్కడ టైం ఇప్పుడు 6:30 అవుతుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ పట్టాలు ఉన్నాయి కదా, ఈ పట్టాలు ఒక 100 రూపీస్ ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఇక ఆ పట్టాల్లో దూరి పడుకోవటమే ఇక్కడ. సో నైట్ చలి మాత్రం ఘోరంగా ఉంది, మామూలుగా లేదు అసలు. ఫుల్ అంటే మొత్తం ఫారెస్ట్ రూట్ కదా. సో మార్నింగ్ కూడా అస్సలు లేవాలనిపించలేదు. 6:30 అవుతుంది, ఇప్పుడు కూడా చలి గట్టి ఉంది. కాకపోతే కొంతమంది అట్లా చలిమంటలు వేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర అయితే మేము కాసేపు చలిగాగి ఇక బయలుదేరాలి ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి. చూడండి అందరూ పట్టాలు, ఇక పట్టాలు అట్లా మధ్యలో పడుకున్నారు చూసారా, దుప్పటి ఉంది, వాళ్ళు ఆల్రెడీ పడుకొని ఉన్నారు. సో కొంతమంది లేచి వెళ్ళిపోయారు మాలాగే అనమాట. ఇక్కడ ప్రతి అందరూ ఇలానే టెంట్లు, ఎలాంటి టెంట్లు ఏర్పాటు చేయలేదు. పొద్దున్నే సూర్యోదయం ఇప్పుడే సన్ రైజ్ అయింది. చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట. చలి కూడా అలాగే ఉంది, కానీ మనం ఎప్పుడోసారి కదా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ప్రతిసారి తిరగం కదా. సో ఈ చలిని ఇంత ఫారెస్ట్ చూడండి, ఇదంతా దట్టమైన ఫారెస్ట్, ఫుల్ ఫారెస్ట్ ఏరియా. చాలా తిరిగిపోతుంది. సన్ రైజ్ అయింది ఇప్పుడే, అందరూ నడక స్టార్ట్ చేశారు కూడా. మేము ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, బ్రష్ చేయలేదు. నైట్లు కూడా వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు చాలామంది ఉన్నారు, టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని. కాకపోతే వాళ్ళకేం కనిపించదు అన్నట్టు. మనం ఎప్పుడో ఒకసారి ఫారెస్ట్ రూట్లోకి వస్తుంటాం కదా, మనం డే టైం వెళ్ళటమే బెస్ట్. ఎందుకంటే ఆ ఫారెస్ట్ మళ్ళీ ఎప్పుడు చూస్తాం, ఎంత 46 కిలోమీటర్స్ ఫారెస్ట్ రూట్ మళ్ళీ మనం అయితే లైఫ్లో మళ్ళీ వస్తాం రావా అనేది అయితే తెలియదు కదా. సో అందుకని డే టైంలోనే చూసుకుంటూ వెళ్ళటం బెస్ట్, నైట్ రెస్ట్ తీసుకొని.